మళ్ళీ మాట్లాడి మీ దగ్గరకు వస్తాను. ఒకసారి విజయభాస్కర్ గారితో మాట్లాడి. విజయభాస్కర్ గారు, ఇదే అంశానికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? కన్సర్న్ సంతకం అనేది పెట్టాల్సిన అవసరం లేదు, దేవుడి దగ్గరికి వెళ్ళడానికి సంతకాలు ఎందుకు అనేది వారి క్వశ్చన్. అసలు మీరేం చెప్తారు? ఇప్పుడు నేను ఇందాక వారితో వాదించినప్పటికీ వారు అదే మాటగా స్టిక్ అయి ఉన్నారు. అసలు సంతకం పెట్టాల్సినటువంటి అవసరం లేదని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇప్పుడు వీరు కూడా చెప్తున్నారు, వారి పార్టీ కార్యకర్తగా కావచ్చు, నాయకులుగా కావచ్చు. అసలు మీ ఒపీనియన్ ఏంటి? విజయభాస్కర్ గారు వినిపిస్తోందా? వినిపిస్తుంది. పోతే వారి డిక్టేషన్ మాకు అవసరం లేదండి. ఎందుకు చేయకూడదు అని వాళ్ళ డిక్టేషన్ మాకు అవసరం లేదు. పోతే చంద్రబాబు నాయుడిని నాస్తికుడని, పోతే పవన్ కళ్యాణ్ నాస్తికుడని, చిరంజీవి ఫ్యామిలీ నాస్తికులని, చిరంజీవి గారు ఈ ప్రపంచానికి తెలియని రోజుల్లో ఆయన హీరో కాకముందు ఆయనతో నాకు బాగా పరిచయం. ఆయనతో హీరో రాజేంద్ర ప్రసాద్ తో నాకు బాగా పరిచయం. చిరంజీవి గారు ఏకుంజామున 3:30-4 గంటలకే నిద్ర ఆ పరమ భక్తుడు ఆయన. బస్కీలు, దండకాలు ఇవన్నీ స్నాన సంధ్యాదులు పూర్తయిన తర్వాత, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆయన సినిమా వేషాల కోసం ఉదయం 5:30 కల్లా రెడీ అయిపోయి ఆయన నిర్మాతల ఇళ్ళకి, డైరెక్టర్ల ఇళ్ళకి పోయి వచ్చి రెస్ట్ తీసుకునేవాడు. నాకు ఆయన బాల్యం నుంచి తెలుసు చిరంజీవి గారు. అంటే 1980 ఆ ప్రాంతం నుంచి నాకు బాగా తెలుసు. రాజేంద్ర ప్రసాద్ గారు, చిరంజీవి గారు, నేను కలిసి అనేక సార్లు టిఫిన్ చేశాం మెడ్రాస్ టీ నగర్ లో. పోతే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంత ఆధ్యాత్మిక చింతన కలిగిన వాడో అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ యొక్క ఇంటి దైవం ఆయన వెంకటేశ్వర స్వామి. వాళ్ళ ఊరుగాడ తిరుమల కొండల పాదాల దగ్గర ఉంటుంది. పోతే వాళ్ళు ఎప్పుడు ఆయన సతీ సమేతంగా బ్రహ్మోత్సవాలకు పోవడం, ఇతర మహోత్సవాలకు పోవడం మనం అందరూ చూసిందే. ఈ విషయం మీద రెఫరెండం పెడదామంటే పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారి ఫ్యామిలీ, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా నాస్తికులు అని రెఫరెండం పెడదామంటే ఛాలెంజ్ చేస్తున్న రెఫరెండానికి సిద్ధమా? వాళ్ళు నాస్తికులని ఇది వైసీపీ వాదన అయితే వాళ్ళు నాస్తికులా, వాళ్ళు ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్ళ, దైవభక్తి కలిగిన వాళ్ళ, ఆస్తికుల, నాస్తికులు అనే దాని మీద ఒక రెఫరెండం పెట్టడానికి వైసీపీ సిద్ధమా అని అడుగుతున్నా నేను. ఈ మీ 4 సైడ్స్ వేదికగా అందుకు సిద్ధమా అని అడుగుతున్నాను. పైగా ప్రభుత్వం ఏర్పడేది ప్రజలు ఎన్నుకుంటే. అసెంబ్లీ ఎన్నికల ద్వారా ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రజాప్రభుత్వం ద్వారా ఏర్పడిన అసెంబ్లీలో చర్చ అంటే బలాదూర్, ఉత్తర కుమార ప్రగల్భాలు పారిపోతారు. శాసన మండలి అంటారు. శాసన మండలిలో ఏమో చర్చ జరగనీరు, అడ్డుకుంటారు. మరి ఎగువ సభ మీద గౌరవం లేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే చట్టసభ అయినటువంటి శాసనసభ మీద గౌరవం లేదు. ఆ సభకు రారు, జీతభత్యాల కోసం సంతకాలు పెట్టి పోతారు. పోతే అక్కడేమో 11 మందిని ఎన్నుకుంటే ఆ 11 మంది ఆకాంక్షల్ని నెరవేర్చరు. వాళ్ళ డిక్టేషన్ ప్రకారం నడవాలంటారు. వాళ్ళ పరిపాలన అట్టుడుకుపోయి కదా, వాళ్ళ ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వకుండా ప్రజలు పక్కన పెడితే దానికి కుంటి సాగు చెప్తారు. అంటే వాళ్ళు చెప్పిన సాగులు ప్రజలు నమ్మించాలా, ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ స్టేట్ తీసుకురావాలా, గందరగోళం చేయాలా, వాళ్ళకున్న 39% ఓట్లు వచ్చాయని చెప్పుకుంటున్నారు కదా, అవి దారిపో ఆ ఉద్దేశంతో కాలుకోతలన్నీ కోస్తా ఉంటారు. నాస్తికులు అని చెప్తున్నారు. ఎంత దుర్మార్గం అండి ఈ లోకంలో! ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారు, చిరంజీవి ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు నాస్తికులు అంటే ఎవరన్నా నమ్ముతారా? ఉంటాయి వీళ్ళు అంత. ప్రజలు ఎన్నుకున్న చట్టసభకు రారు. పోతే పరోక్షంగా ఎన్నుకునే శాసన మండలికి అంటారు. ఆడేమో చర్చ జరగనీరు. ఏం చేయాలి? ఏది చేసినా కామెడీ వాడికి లోకం అంతా పచ్చగా కనపడుతుంది అన్నట్టుగా ఉంటది. వీళ్ళ దరువు గుమ్మడికాయ దొంగ బుధాలు తగుడుకున్నట్టు ఉంటది. వీళ్ళ వ్యవహారం మొగుడు కొట్టి మొగసాలకు ఎక్కినట్టు ఉంటది వీళ్ళ దరువు అని చెప్పి నేను చెప్తున్నాను మీకు. ఫైనల్ గా హెరిటేజ్ ఇందాపూర్ నెయ్యికి సంబంధించి ఇప్పుడు వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు ప్రధానంగా. ఎందుకంటే ఆ సంస్థలను అడ్డం పెట్టుకుని డబ్బులు దండుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ప్రధానంగా హెరిటేజ్ ఇది చంద్రబాబు గారి పూర్తిగా ఆయనకు సంబంధించినటువంటి సంస్థ కాబట్టి ఆ నెయ్యిని సరఫరా చేసి లేకపోతే గుళ్ళకి ఇవంతా చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందాపూర్ నెయ్యి హైదరాబాద్లో 650 రూపాయలకి ఏపీలో తిరుపతికి అమ్ముతున్నారు. కానీ అదే నెయ్యి హైదరాబాద్లో 550 రూపాయలకి దొరుకుతోంది. 100 రూపాయలు అధికంగా ఎందుకు తిరుపతికి అమ్మాల్సినటువంటి అవసరం ఏమొస్తుంది అనేటువంటి క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. ఏం చెప్తారు వీటికి? తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని ఓదార్పు యాత్రల పేరుతో పర్మిషన్ లేకుండా
జనాభా ఉన్న గ్రామాల్లో 3 విగ్రహాలు 2 విగ్రహాలు డబ్బులు పంపించి విగ్రహాలు పెట్టించి పర్మిషన్ లేకుండా విగ్రహాలు పెట్టించారు. అదొక నేరానికి పాల్పడ్డారు. అదే విధంగా చిన్న గ్రామాల్లో 1కి 3 విగ్రహాలు పెట్టి ఇతర విగ్రహాలకి స్థలాలు లేకుండా చేసిన ఘనచరిత్ర వాళ్ళది. వాళ్ళు తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని ఓదార్పు పేరుతో అనవసరమైన విషయాలు చర్చకు వద్దులేండి. అవన్నీ ఇప్పుడు వస్తున్నా మూలాలు. అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన ఎవరిని అడ్డు పెట్టుకుని రాలా. ప్రజాస్వామ్యంలో సామాన్యుడు అసామాన్యుడు కావడమే ప్రజాస్వామ్యం. సామాన్యుడు అసామాన్యుడు కావడమే ప్రజాస్వామ్యం. కాబట్టి సామాన్యుడిగా పుట్టి అసామాన్యుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగత దేశం పెంచుకుని అయిన దానికి కాని దానికి ఇప్పుడు మళ్ళా కొత్తగా ఇందాపూరుడు అయితే తీశారు. ఇవన్నీ అభూత కల్పనలో. కాలగతిలో అన్నిటికీ సమాధానం వస్తుంది. కాలం స్పష్టంగా తీర్పు చెబుతుంది. పోతే వెయిట్ అండ్ సీ. పోతే వాళ్ళు కాలుకేస్తే ఎలికేస్తే కాలుకని చెప్పాను కదా, అది వాళ్ళ సిద్ధాంతం. మైండ్ గేమ్ ఆడటం వాళ్ళ సిద్ధాంతం. ప్రజలను కన్ఫ్యూజన్ చేయడం వాళ్ళ సిద్ధాంతం. వాళ్ళ ఎంత బూటకం మాటలు, ఇదంతా కుట్ర కోణం దాగి ఉంది ఇందులో. పోతే నేను అడుగుతున్నా, మహారాష్ట్ర అజిత్ పవార్ చనిపోతే అది మా చంద్రబాబు నాయుడు గారి సంస్థ అంటారు. ఏం చెప్పాలి అండి? చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించారని వాళ్ళ మీడియాలో ప్రచారం చేస్తారు. మిగతా మీడియా అంతా ఏమో ఎల్లో మీడియా. వాళ్ళ మీడియా కరెక్ట్. వాళ్ళ మీడియాకి పాతిపత్యం ఉంది. మిగతా అశ్లీలమైనటువంటి మీడియా అన్నమాట మిగతా మీడియా అంతా. అలా ఉంటది. వాళ్ళ కళ్ళకి మిగతా లోకం అంతా పచ్చగామిలో వాడికి లోకం పచ్చగా ఉంటుందని సాగుతుంది కదా. అలా ఉంటుందండి వాళ్ళ దృక్పథం. కాబట్టి ఇవన్నీ బూటకానికి సంబంధించి కుహన పోతే ఎత్తుగడలు, ఇవన్నీ ఎత్తుగడల్ని ప్రజలు అర్థం చేసుకుంటారు. వీళ్ళకి ఇంకా పరివర్తన రాలేదు, జ్ఞానోదయం రాలేదు, జ్ఞానోదయం కలగలేదు. వీళ్ళు నాస్తికులు అని చెప్పి ప్రకటించే దమ్ముందా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని? అదే విధంగా పోతే వీళ్ళు రెఫరెండానికి సిద్ధం అని చెప్పి నేను అడుగు. రైట్, ఓకే అండి. లక్ష్మణ్ గారు, ప్రధానంగా హెరిటేజ్ ఇందాపూర్ నేకి సంబంధించి అసెంబ్లీలో చర్చ జరగకపోయినా పర్వాలేదు, మండలిలో చర్చ జరగాలంటూ ఈరోజు బొత్స సత్యనారాయణ గారు